విజయనగరం జిల్లాలో వర్షాలు దంచుకొట్టాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణం నిర్మలంగా ఉన్నా కానీ మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో యంత్రాంగం అలర్ట్ అయింది. వరద నీళ్లు రోడ్లపై పారుతుండటంతో పలుచోట్ల వాహనదారులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విజయనగరం జిల్లా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నిన్నంతా ఏకదాటిగా కురిసిన భారీ వర్షం అయితే ఈ రోజు తెరిపించింది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నంతా కూడా అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలు రిజర్వాయర్లు అయితే నిండి పొంగి పొర్లు పరిస్థితి నెలకొంది. నిన్నంతా కూడా ఏకదాటిగా కురిసిన వర్షాల వల్ల జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. వాగులు వంకలు అయితే పొంగి పొర్లిన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతంలో ఉన్న కాలనీలో కూడా నీరు చేరింది. అలాగే కొన్ని ఇళ్లలో కూడా ఆ నీరు వెళ్ళింది. ఈ నేపథ్యంలో అయితే అధికార యంత్రాంగం అప్రమత్తమై వెంటనే ఆ దిగువకి నీరు వెళ్ళేటట్టుగా అయితే అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకుంటే నిన్న మొన్నంటే శనివారం సాయంత్రం నుంచి నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా సుమారుగా భారీ ఎత్తున అయితే వర్షాలు కురిశాయి. ఎక్కడ కూడా తెరిపివ్వకుండా కురిసిన వర్షాలతో అయితే మొత్తం నీరు సముద్రంగా మారింది. మొత్తం మనం ప్రస్తుతం అయితే నెల్లిమర్ల వద్ద చంపావత్ అనే నది వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనం నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. ఎక్కడైతే ఆంధ్ర రిజర్వాయర్ ఉంది అక్కడ నుంచి సంబంధించి అక్కడ ఆంధ్ర రిజర్వాయర్ గేట్లు ఎత్తడంతో ఒకసారిగా ఆ నీరంతా కూడా ఈ చంపావతి ద్వారా దిగువకు ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి బంగాళాఖాతం వరకు వెళ్లే వరకు కూడా ఈ నది ఉధృతి అయితే ఇలాగే కొనసాగుతుంది. మొత్తం మీద ఇక్కడ నది ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల సుమారుగా ఇక్కడ రాకపోకలు అయితే నిన్నంతా కూడా అంతరాయం ఏర్పడింది. పోలీసు శాఖ అయితే ప్రత్యేక ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ వాహనదారులను ఎవరిని కూడా రానికుండా చేసింది. అయితే ఈ రోజు మొత్తం ఆ జిల్లా అంతా కూడా వర్షం తెరిపివడంతో ఒకసారిగా మళ్ళీ వాహన రాకపోకలు అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే వరద ఎంత ఉధృతంగా కొనసాగుతుందో. ఇక్కడతో పాటు ఈ నదితో పాటు మిగతా నాగావళి వంటి నదులు కూడా భారీ వరద నీరు అయితే చేరుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక రిజర్వాయర్లో నీటి మట్టాలు పెరగడంతో ఆ నీటిని కిందకి కూడా వదులుతున్నారు. తాడిపూడి రిజర్వాయర్ కానీ అలాగే పెద్దగడ్డ ఆంధ్ర రిజర్వాయర్ సంబంధించి కూడా ఈ నీటిని అయితే కిందకి వదిలారు. గేట్లు తెరిచి ముందుకు వదిలారు. మొత్తం మీద పూర్తి స్థాయి నీటి మట్టాలు పెరగడంతో ఒకసారిగా దిగువకి గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు. ఈ రోజు తెరిపోవడంతో సాధారణంగా జనజీవనం సాధారణంగా తమ కార్యకలాపాల్లో అయితే బిజీ అయ్యారు. నిన్నంతా కూడా మొత్తం భారీ వర్షాలు కూడా ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. చాలా చెరువులకైతే గొండ్లు పడ్డాయి. రోడ్లు కూడా మొత్తం అస్తవ్యస్తంగా మారాయి. రాకపోకలు అయితే తీవ్రంగా స్తంభించాయి. బొబ్బుల వద్ద ఆ పారాది కాజువే పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే అటు విజయనగరం నుంచి విశాఖ వెళ్లే రహదారిలో రాజపులావ అనే జంక్షన్ వద్ద హైవే వద్ద బాగా వరద నీరు పొంగిపడడంతో వాహన రాకపోకలు కూడా తీవ్రంగా స్తంభించాయి. మొత్తమే చూసుకుంటే కనుక నిన్న కురిసిన భారీ వర్షంతో జిల్లా అంతా కూడా అతలాకుతలమైందని చెప్పొచ్చు. ఈ రోజు వర్షం తెరిపోవడంతో సాధారణ ప్రజలైతే కొంత ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ రానున్న 24 గంటలు కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఆ లోతట్టు ప్రాంతాల వారిని కూడా అలర్ట్ చేశారు. మరో పక్క కోస్తా తీరం ఉంది. తీరం వెంబడి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేట సముద్రంలో వెళ్లకుండా అయితే అధికారులు అయితే కట్టడి చేశారు. తీరంలో కూడా కొంత సముద్రం అయితే ఉబ్బెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఈ రోజు కొంత తెరిపివడంతో వర్షం తెరిపోవడంతో జనం అయితే ఊపిరి పీల్చుకుంటున్నారు. రానున్న 24 గంటల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మొత్తం యంత్రాంగంతో కూడా అలర్ట్ అయిందని చెప్పవచ్చు. ఇది విజయనగరం జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.